ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులు శ్రీ MH ఇనాయతుల్లా ఆధ్వర్యంలో గురువారం భారతదేశ మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించారు. స్థానిక పట్టణంలోని పెనుకొండ రోడ్డులో ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఇనాయతుల్లా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ నాయకుడు, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించామన్నారు. నెహ్రూ శాస్త్రీయ పురోగతి, సమానత్వం, విద్య మరియు ఆధునికత యొక్క మార్గాన్ని నడిపించాడన్నారు. పారిశ్రామికీకరణ పితామహుడిగా మరియు పంచవర్ష ప్రణాళికల స్థాపకుడిగా నవ భారతదేశాన్ని నిర్మించే గొప్ప పనికి పునాది వేశారని కొనియాడారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మి వారిలో స్ఫూర్తి నింపేందుకు నిరంతరం శ్రమించారు. దేశం గర్వించదగ్గ నాయకుడు పండిట్ నెహ్రూ జీవితం మరియు విజయాలు మనందరికీ స్ఫూర్తినిచ్చాయన్నారు. నెహ్రూ జయంతిని బాలల దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నెహ్రూ అభిమానులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం తెల్లతరాల నుంచి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా మన దేశానికి ఎనలేని సేవలు అందించినారు. అన్ని వనరులను కూడా మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు సమకూర్చి మన దేశానికి అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసి ఆయన దేశం కోసమే ప్రాణాలు అర్పించినారు. ఆయన జన్మదిన సందర్భంగా మేము ఈరోజు ఆయన విగ్రహం దగ్గర జన్మదిన శుభాకాంక్షలు తెలుపుటకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన తర్వాత ఆయన వారసత్వం ఈరోజు వరకు మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆ తర్వాత ఆయన వారసుడు రాజీవ్ గాంధీ, ఆ తర్వాత ప్రస్తుతం కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ మన దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అలాంటి సందర్భంలో మనం నెహ్రూ గారికి ఈరోజు నివాళులు అర్పించడం, ఈరోజు శుభాకాంక్షలు తెలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మన దేశ అభివృద్ధికి గాంధీ కుటుంబమే ఈరోజు వరకు అభివృద్ధి బాటలో నడుపుతున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన దేశానికి కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ DCC ప్రెసిడెంట్ ఇనాయతుల్లా గారికి, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.